Welcome to Telugu Medium School. Co-presented by Berger Weather Coat Long Life. Cosmetic partner Dazzler Eterna Way to Stardom. Comfort partner Ramesh Lungiswari Royal Touch Collection. Co-powered by Haldiram Restaurants. Special partner Epson Eco Tank Printers. ఫస్ట్ టైం యాంకరింగ్ అంటే ఏదో అనుకున్నా కానీ బయట ఫ్యాన్స్ మామూలు లేరన్ను. ఎందుకు కొడుతున్నారా? నేమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నా మహేష్ బాబు గారు డేట్స్ లేకపోతే గుంటూరు కారం నన్ను అడిగారు. ఇది వాళ్ళకి తెలిసింది అనుకో, గుంటూరు కారంలో కాదు, నీకు డైరెక్ట్ గా గుంటూరు కారం పెడతారు. అన్నా నీకు విషయం తెలియదు. ఏంటది? టీవీ ముందు ఉన్న ఆడియన్స్ ఉంటారు చూసావా, వాళ్ళని కట్టి పడేసేలాగా నేను ఎంటర్టైన్మెంట్ చేస్తాను. వస్తేనే వాళ్ళు టీవీ కట్టేస్తున్నారా? అసలు నా గురించి వదిలే గానీ ఈ రోజు మనం ఏం చేస్తాం చెప్పు. కొన్ని పనిలోనే కళ కలిసి ఉండిపోతుంది. ఆ పని గురించి, ఆ కళ గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్నాం మన తెలుగు మీడియం స్కూల్లో. లెట్స్ బిగిన్. ఆర్ట్ ఫార్మ్స్ విలేజ్ లో ఎన్ని ఉన్నాయో అవి నేర్చుకొని ఎవరు బాగా పర్ఫార్మ్ చేస్తారో చూడడానికి మీరు అందరూ వెయిటింగ్. కాబట్టి మా టాప్ 8 కపుల్స్ ఆఫ్ తెలుగు మీడియం స్కూల్ ఆన్ స్టేజ్. లెట్స్ వెల్కమ్ దెమ్. Welcome to all the beautiful seniors and the amazing juniors of Telugu Medium School. అందరూ బాగున్నారు కానీ ఎక్కడో రే సాము. Where's your partner Gomati? I have not seen her today. So you're alone today? We will send you another girl. Pandu elra. Sorry, I'm giving you new partner. He is Gomati. Pandu, so fruity. Pandu. You want Pandu? You call him with love. ఒరే ఆ సాంగ్ తగ్గట్టు నువ్వు చేస్తున్నావేంట్రా? ఆగరా. Gomati is with her husband on the other TV serial. Okay. And now I have a friend. Introduce her, Pilu. Everyone, please welcome Siri. శామ్ ఎలా పరిచయం మీకు? శామ్ నాకు ఎయిర్పోర్ట్ లో పరిచయం. ఎయిర్పోర్ట్ లో పని చేస్తుంటే పరిచయమా? సూట్ కేసు ఇవ్వండి మేడం, నేను మోస్తా. బ్యాగులు ఇవ్వండి మేడం. లైక్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం వచ్చి మాట్లాడాడు. అప్పుడు నీ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నాడా? అండ్ హీ సెడ్ ధన్యవాదాలు. నేను అంటే తెలుగు ఎలా తెలుసు అని హౌ డు యు నో అని అడిగితే లైక్ నేను తెలుగు మీడియం స్కూల్లో చేస్తున్నాను, ఐ మీన్ షోలో చేస్తున్నాను అని చెప్తే దెన్ అక్కడ నుంచి మా జర్నీ అలా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి నౌ టుడే యు బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. యా. సో ఇక్కడ గోమతి వేరే షూటింగ్ లో బిజీ ఉంది. సో ఐ వాంట్ యూ టు ట్రైన్ హెమ్. ఈ రోజు విలేజ్ లో ఉండే కళల గురించి మాట్లాడుకుంటున్నాం, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ సిరి. వెల్కమ్. అయితే మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో పనులు చేస్తాం, కానీ కొన్ని పనులలోనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరినైనా చూడగానే రే పని పాట లేదారా యాదవా అని అంటాం మనం. కానీ ఆ పని పాట మీద దృష్టి పెడితే ప్రతి పనిలో ఒక పాట ఒక ఆట కలిసే ఉంటది. అలాంటి ఈ విలేజ్ లో జరిగే ఆర్ట్ ఫార్మ్స్ ని ఇక్కడికి తీసుకురాబోతున్నారు మన 8 బ్యూటిఫుల్ కపుల్స్. ఆటల గురించి మాట్లాడుతుంటే జీ తెలుగు సీరియల్స్ ని ఒక ఆట ఆడేసుకుంటున్న ఒక అందమైన హీరోయిన్ ఇప్పుడు స్టేజ్ మీదకి రాబోతుంది. మనకి ఫ్రీడమ్ ఫైటర్ అనగానే రాణి రుద్రమదేవి గుర్తొస్తుంది. కర్తవ్యం అనగానే మనకి విజయశాంతి గారు గుర్తొస్తారు. జీ తెలుగు అనగానే ఒకే ఒక్క పేరు జగదాత్రి గుర్తొస్తుంది. Let's welcome on stage the beautiful, the amazing performer, Deepthi on stage. Welcome, so nice to see you. జగదాత్రి అంటే
ఒక ఫినామినల్ గేమ్ చేంజర్ ఇన్ జీ తెలుగు అని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు నంబర్స్ తెలుస్తున్నాయి అండ్ నీకు వచ్చే ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుస్తుంది వాట్ కైండ్ ఆఫ్ అ గ్రేట్ సీరియల్ దట్ ఇస్ అని. సో ఆ సీరియల్ గురించి బోల్డ్ అనే విషయాలు మాకు తెలుసు, ఇంకా బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం. కానీ వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఊరికెళ్ళి అక్కడ ఉన్న పవర్ఫుల్ ఆర్ట్ ఫామ్స్ నేర్చుకుని ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నారు. సో మీ మాటల్లో వాళ్ళకి విషెస్ ఎలా చెప్తారు? ఆల్ ది బెస్ట్. ఐల్ బి వెయిటింగ్ హియర్ మీ పర్ఫార్మెన్సెస్ చూడడానికి నేను. ఓకే రా, థ్యాంక్ యూ. ఆల్రైట్, సో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం ఈ స్టేజ్ మీ అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటది. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. లెట్స్ బిగిన్. చలో. రే పండు, మన వాళ్ళు ఊర్లోకి వెళ్ళి ఏమేం చేస్తున్నారో చూడడానికి ఒక రూమ్ అరేంజ్ చేసా, పద. ఫోక్ సాంగ్ తీసుకున్న ఈ రోజు అందరిని చంపేస్తా. స్పెషల్ టాలెంట్ నీకేమంటే స్పెషల్ టాలెంట్? Dancing. I can sing. Ah. I can act. I can be a beautiful model. Yama, you have any skills? Yes, I have. What? Super వచ్చంట తనకి. అరే లాగా బాగుందా? మాట్లాడదామా? వెళ్ళి చెప్పు నాన్నగారికి నీ కోడలు వస్తుందని చెప్పు. ఏమైపోతానే నీ వెంట నేనుంటే, ఏమైపోతానే నీ వెంట లేకుంటే. చాలా పెద్ద ఇసుక మాఫియా జరుగుతుంది కాసాల గ్రామంలో. ఇసుక మాఫియా, రండి కెమెరామెన్స్ రండి. ఇసుక మాఫియా రండి. మొత్తం కాసాల ఊర్లో ఉన్న ఇసుక అంతా పట్టిపోతున్నాయి. బర్రెలు తోముతావు? బర్రెలు Oh yeah. నిన్ను చూచే బెదురు అంటాయి. And do like this. No, By stone, no? buffalo cleaning. To clean buffaloes. టిడి టిడి టిన్. ఓకే. టీరి చిచి నా దిల్ సే నువ్వే. నా దిల్ సే నువ్వే. టిడి టిడి టిన్. తెరే తెరే తే. నా అంజలి నువ్వే. నా అంజలి నువ్వే. గీతాంజలి నువ్వే. Hey, come down. దిస్ ఇస్ గంగాళం. Okay. ఇది ఇలా పెట్టారు. Okay. ఇలా పెట్టారు మట్టి. సో ఇలా తిరిగి మెషిన్ ఉంటది. We will do the same. ఇంత నో ప్రాబ్లం. ఇది బిగ్ సైజ్. వీఆర్ మేకింగ్ దిస్ సైజ్. చెప్పన్నా ఎట్లా కట్టాలి పొట్లాలు? ఈ విధంగా. Okay. ఈ విధంగా ఇట్లా. Yes. ఓకే Done. తిప్పేనికే బా. Now I know how to do it. I am ready for the competition. ఈ కాంపిటీషన్ తగలే పొట్లాలు కడితే కాంపిటీషన్ లో ప్రైజ్ చేయరాడా? It's my new talent. ఆడ హెవీ కాంపిటీషన్ ఉంది, ఇంకా నేర్చుకోవాలపా. థ్యాంక్స్ అన్న. Okay. యమా జామ్కే కోసిస్తావా నా కోసం? Which one? That one. You can. You can. How? ఎత్తు. This? దించు, ఎంతసేపు పట్టుకుంటావు? కోరికలు చాలా ఉన్నాయా? అయ్యా నమస్కారం. నమస్కారం మల్లయ్య గారు మీకు నమస్కారం. చాలా సంతోషం. ఇక మా ఫ్రెండ్ గంగా నమస్కారం. Namaskaram. దీని పేరేం పేరు గురుగారు? కిన్నెరా.
కిన్నెరా ఇది మీరు తయారు చేశారా కిన్నెరాని? ఇది మేము తయారు చేయలేము, మా తాతలు చేసిండ్రు దీన్ని. ఇది 500 తరాలు. మీరు కిన్నెరా ఎందుకు నేర్చుకున్నారు? మా తాతలు వాళ్ళు చిన్నప్పుడు ఎట్లా నేర్చుకున్నారో ఏమో. మా తాతలు వేసినాక మా నాయనలు వేసిండ్రు, మా నాయన వేసినాక నేను వేసిన. సార్ ఒక్కసారి ప్లే చేస్తారా? చేస్తా సార్. ఆడగాదు ఈడగాదు ఆ మీరొల్ల మేడగాదు గుర్రము నీళ్ళ గుట్ట కాడ అలుగు వాగు తాండలోల జమ్మ చౌడు చెట్టున్నది. జమ్మ ఎవడు చెట్టు కింద అమ్మ నొప్పుల పడుతున్నది. జమ్మ ఎవడు చెట్టు కింద అమ్మ నొప్పుల పడుతుండది. ఎండలి ఎదు రాత్రి కాదు ఏగు సుక్క పడవంగానే పుట్టిండాడు పూలి బిల్ల. ఓహో పుట్టిండాడు పూలి పిల్ల నల్లమల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. తాత పేరు బాబు దూరు ముత్తుల తాత ఈరా నాయక్. పెట్టిన పేరు భీమ్లా నాయక్. భీమ్లా నాయక్. పెద్ద నీకు ఎప్పటి నుంచో ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు. ఫస్ట్ ఎపిసోడ్ లో నిన్ను చూడగానే ఫ్లాట్ అయ్యాడంట. లవ్ చేస్తున్నాడు, లవ్ సింబల్. తరగతి గది దాటి ఓకే పెళ్లి చేసుకుంటావా? యూ విల్ మ్యారీ హర్ హిమ్. నమస్తే అండి. మాకు ఈ అమ్మాయికి స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్పండి. మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే ముందు చెప్పాలా దీన్ని? చెప్పాలి, తిప్పి వేసి చేయాలి. ఓకే రైట్. 1 2 3 4 steps. That's it. That's the beginning. Yeah, that's the beginning. That's how you do it. Nikke muchu. చెట్లు ఎక్కుతానా? Could you show me? I think it's not so easy. Mahesh ji, it's not so easy. ఈజీలా తొక్కలే ఏదో చూడు చెప్తా. Mahesh ji, be careful please. You're the best partner. చిన్నప్పుడు సెట్ ఎక్కి మా కోడ్ లాంగ్వేజ్ ఏంటంటే పైకి అంటే వస్తున్నారు మా ఫ్రెండ్స్ అంతా. దాని వెక్కి ఇప్పుడు కింద ఎత్తురా. Oh, that's all. దాదా పైకి రావాలి ఇంకా. వన్ మోర్ స్టెప్. I think I'm finished. I need to go back. It's not very comfortable to stay. Yes! Let's go to Japan. Let's go to Japan. నేను కింద పడితే హాస్పిటల్ కి పోయేది. We need to find someone who can do something different. హిసామ్ అక్కడ కర్రసాము Oh my gosh! నమస్తే అంకుల్ గారు. Namaste. దీన్ని కర్రసాము అని అంటారు కదా. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు ఇది మీరు? 15 years. 15 years. ఒకటి మాకు చేసి చూపిస్తారా? Wow, wow, wow. ఇగో మా అమ్మమ్మ పూజలు చేస్తుంది. వెళ్ళిపోదాం. చాలా బాగున్నా తల్లి. బాగున్నారా? మీరు బాగున్నారా? సూపర్. బాజా మా అమ్మమ్మ అమ్మా కనకవ్వ. పాప వీడికి ఇప్పుడే నేర్పిస్తున్న సంప్రదాయాల గురించి. వీడి పేరు బాజా, యాక్చువల్లీ నారాయణ అని పెట్టాను. బాగుందా? బాగుంది. ఈ రోజు మాకు టాస్క్ ఇచ్చారు, పాట పాడాలంట. ఈ రోజు వాడికి నేర్పించాలమ్మా పాట. సరే నేర్పిందమ్మా. ఏంలే కాదు.
నసపెల్లే నర్సపెల్లే గండిలోన గంగదారి నసపెల్లే గండిలోన గండలారు గాంజీలో కాదు గాంధీ. గాంధీలో కాదు గండి గంధి ఆ, ఓకే. నర్సపెల్లే నసపెల్లే గండిలోన గంధిలోన గంగదారి గంగదారి ఓకే గంధిలోన గంగదారి గంజిలో కాదు I'm trying to learn. Still ఇంత మంచిగా చెప్తానా సమయం లేదు మిత్రమా. వీళ్ళతో అయ్యేలాగా లేదు, నువ్వు వెళ్ళు. బయలుదేరి. ఇప్పుడు మావాడు వస్తున్నాడు, ఎట్లా సల్ల పెడతాడో చూడండి. How are you? నీకు చెప్పా హాయ్ అలక్కాలి We're making clay. ఓకే ఓకే ఏం చేస్తున్నారు ఇప్పుడు We're making bowls. భద్రన్న ఏంటి రెడీయా రెడీ అంట అమ్మాయి నేర్పించావా మొత్తం అంతా దగ్గరుండి. మరి నువ్వు కూర్చున్నా ఏం నేర్పిస్తున్నాడు నేస్తమా 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 నువ్వే కోయిలై వాలతానంటే నోబేకో నోబలే వాట్ ఇస్ దిస్ కోయిలై వాలతానంటే తోటల మారనా మీకోసం నీకోసం 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 నీకు దండం రా నాయన పాట పాడమని దాన్ని చెడగొట్టినా ఇద్దరేమో గూడుదాము గంగదారి ఈగలు కాదు దోమలు కాదు ఈగదాము కాదు ఇద్దరేమో గూడుదాము గంగదారి దంగరారి ఒత్తిమాను కొరుగుదాము గంగదారి ఓతిమాను కొరుకుదారు కొరకద్దు ఆకలైతుందా ఎలా చేయకూడదో నేర్చుకుంటుంది ఇది. మేము గెలిచాం. ఆ బొంకర మాత్రం బాగా పెట్టావరా పమ్మిది. నీ గర్ల్ ఫ్రెండ్ హగ్ ఎవరా? వాళ్ళ ప్రేమ గెలిచింది. సాయంత్రం కాల్ చేస్తాను. మీ అత్తగారు ఫోన్ నుంచి కాల్ చేస్తానని చెప్పు. వావ్ అది చూసావా కలసము ఇట్స్ రియల్లీ నైస్ యు నో మనం కూడా వెళ్ళి నేర్చుకొని మనం మన టాలెంట్ ని చూపించాలి సరేనా yes finally we found it వావ్ వజ్రుడు కాళ్ళ మధ్యలోకి తీస్తున్నాడు మా ఇద్దరికి ఇప్పుడు చాలా అవసరము మాకు నేర్చుకోవాలని ఉంది మాకు నేర్పిస్తారా సార్ నువ్వు కర్ర తిప్పి చూడు తిప్పు తిప్పు తమ్ముడు చాలా చూసాం ఇలాంటివి చిన్నప్పుడు మా అమ్మ కూడా నన్ను ఇట్లనే కొట్టింది పొరక పొరక నాకు తెలియదా ఏంది కొట్టి కొట్టే పొల్లలాగా అయినట్టున్నారు ఓకే ఓకే రైట్ సూపర్ సూపర్ Okay, now I cut it. Three, 4, 5, 6, 7, 8, 9, 10. Good job. ఎక్స్క్యూజ్ మీ ఎట్టిదాన్నా నేను ఈడ నేను ఆడ నిలబడి నేను చూస్తున్నా ఆయనతోనే ఫైట్ చేస్తున్నా నాకు కూడా వచ్చు 1 2 3 4 5 6 7 8 9 10 Yes. నడు గుద్దుదా Yes, we అందరినీ got it. ఓహో
ఏంది ఎక్కుతుంది కా దేనికి సమం ఎక్కుతాను లైన్ ఉమెన్ లైన్ లైన్ ఉమెన్ లైన్ మెన్ను కదా ఉంటారు లైన్ ఉమెన్ కూడా ఉన్నారు. అవునా ఇదేదో బాగుంది పొద్దున్నుంచి తెలియక ఏదేదో ఎక్కినామే చెట్లు పుట్టలు ఎక్కి మొత్తం ఏదో తోలంతా ఊడిపోయింది. ఇప్పుడు నన్ను చూసారు కదా. ఎంత అంత ఈజీని ఎక్కడము ఎక్కొచ్చు. అయితే మాకు నేర్పించావా? నేర్పిస్తాను. ఓకే ఈడొద్దులే కానీ ఆడికి పోయి ఎపిసోడ్ దగ్గర మిగతా వాళ్ళందరి ముందర వీ పర్ఫార్మ్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ దోస్ కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ ఆడ నేర్పియండి బాగుంటుంది కొంచెం బిల్డప్ ఇచ్చుకోవచ్చు. ఓకే నేర్పిస్తాను. ఎక్కేది ఓకే stay ఇటు పట్టుకోనే అమ్మ రాట్లే వద్దులే దాకా సీనియర్స్ జూనియర్స్ వెళ్ళారు మన ఇక్కడ ఈ విలేజ్ లో ఉన్న ఆర్ట్స్ అండ్ స్కిల్ గురించి తెలుసుకోవడానికి. అండ్ ఇప్పుడు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ఆ బ్యూటిఫుల్ సీనియర్స్ అండ్ ఫెంటాస్టిక్ జూనియర్స్. మీరందరూ కాసల గ్రామంలో తిరుగుకుంటూ విలేజ్ ఆర్ట్స్ స్కిల్స్ గురించి తెలుసుకున్నారు. మేమందరం మీరు చేసిన అల్లరి మొత్తం మేము జీ తెలుగు టీవీలో చూసాము. ఫస్ట్ అయితే అప్పారావు గారు ఏ ఆర్ట్ గురించి తెలుసుకున్నారు, ఏ ఆర్ట్ ని నేర్చుకున్నారు? నాకు ఒక బ్యూటిఫుల్ మెమరబుల్ పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగలయ్య గారితో కలిసి కూర్చునే అవకాశం వచ్చింది. వారి పురాతనమైనటువంటి ఆ పాటలు వారి తండ్రి గారి గురించి తాతగారి గురించి తెలుసుకున్నాం. అంటే అంత పురాతనమైన హిస్టరీ, అంత గొప్ప హిస్టరీ ఉంది కాబట్టి పురాతనమైన మీకు చెప్పారు చూడండి. ఓ ఫైమా హాయ్ సిస్. నేను ఐబ్రో అని చెప్తున్నా. ఇక్కడ ఐబ్రో ఉంది. నేను కూడా లిప్స్టిక్ దాని గురించి ఏం నేర్చుకున్నానా? మాకేమైనా నేర్పించావా? సో నేను వచ్చేసి ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది కాబట్టి సాటి ఆడదానిగా నేను కర్రసం నేర్చుకున్నాను అన్నయ్య. నువ్వేవో కర్ర మళ్ళీ నీకో స్వామి ఏంటి? నువ్వు కర్ర నీకో స్వామి ఏంటి అని దానికి ఆన్సర్ ఏం చెప్తావు? అంటే బేసిక్గా నాకు వినిపించదు అప్పుడప్పుడు. నువ్వు కూడా నేను అమ్మాయిని సాటి ఆడదాన్ని అన్నప్పుడు మాకు కూడా వినపడలేదు. అచ్చట గారు మీరేం నేర్చుకున్నారు, నేర్పించారు? నేను సరోజ అలా గోదావరి గొట్టుకి వెళ్ళి చిన్న మట్టి కనబడ్డది. ఆ మట్టిని తీసుకొచ్చి మట్టి కుండలు ఎలా తయారు చేయాలన్నది నేర్చుకున్నాం. పాట్ మేకింగ్. ఎస్. వావ్. అండ్ మహేష్ గారు అమ్మాయికి ఏం నేర్పించారు? కిరాణా కొట్లో పొట్లాలు కట్టేది నేర్పించిన. అంటే ఈ షో అయిపోయినాక ఎక్కడ కొట్టు పెట్టుకొని పొట్లాలు. It was exciting experience. Thank you. Get ready juniors and seniors. ఇప్పుడు ఎనర్జీగా అందరూ 1 by 1 వచ్చి పర్ఫార్మ్ చేస్తారు. ఐ విల్ బి కాలింగ్ 1 by 1. Let's begin the show. Thank you so much. Alright, so విలేజ్ లో చాలా పాత ఆర్ట్ ఇది, చాలా ఫేమస్ ఆర్ట్ కూడా, చాలా కష్టమైన ఆర్ట్ ఇది. ఇది నేర్చుకోవాలంటే ఒక తపస్సు లాగా నేర్చుకోవాలి. అండ్ మనం చూస్తున్నప్పుడు లోపటి నుంచి వీళ్ళందరూ ఊర్లో అవి ఇవి నేర్చుకుంటున్నారు కదా. కర్రసాం అనేది నేర్చుకోవడం చాలా కష్టం అని మరోసారి ప్రూవ్ అయింది మాకు. అండ్ కర్రసాం ఎవరెవరు నేర్చుకున్నారు ఇక్కడ? అయితే ఫైమా అండ్ యమా వచ్చేయండి మీరిద్దరు. Alright, so ఫైమా ఏం నేర్చుకున్నావు, ఏం ప్రెజెంట్ చేయబోతున్నావు? మేము ఏం నేర్చుకున్నామో చెప్పను, కానీ ఎవరి దగ్గర నేర్చుకున్నానో చూపిస్తా. Alright, let's begin.
నలుగురు అమ్మాయిలకి హ్యాట్స్ ఆఫ్, ఇక్కడ ఉన్న అబ్బాయిలకి హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఫైమా ఏం నేర్చుకున్నారో చూసాం, కానీ ఎలా నేర్చుకున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారు, ఇప్పుడు ఆన్ స్టేజ్ చూడ. కర్రెసాం అనేది ఎంత గొప్ప ఆర్ట్ ఫామ్ తెలుసు. నువ్వు ఇట్లా ఇట్లకెళ్ళి తీసి ఇడికెళ్ళి పడవ నడుపుతుంది తెడ్డుతో. ఏమా బట్ గుడ్ జాబ్. అంటే తక్కువ సమయంలో ఏమైనా నేర్చుకోవచ్చు. కర్రెసాం అనేది చాలా ఇయర్స్, అదొక మెడిటేషన్ లాగానే చేయాలి. బట్ మీరు 1 day లో బాగా నేర్చుకున్నారు. పృథ్వీ గారికి ఎలా అనిపించిందో చూద్దాం. పృథ్వీ గారు. Yama and Faima. Very well done. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్ ఫైమా అండ్ యమా. అండ్ మీరు ఈ విలేజ్ ఆర్ట్ ఫార్మ్ స్కిల్స్ లో గెలుస్తారా లేదా చూద్దాం ఎపిసోడ్ లో. లాస్ట్ కి మా పృథ్వీ గారు మార్క్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. మన సీనియర్స్ జూనియర్స్ కూడా ఈ ఆర్ట్ ఫార్మ్స్, విలేజ్ లో ఆర్ట్ ఫార్మ్స్ నేర్చుకోవడానికి చాలా బిజీ ఉన్నారు. మా పృథ్వీ గారు రెడీగా ఉన్నారు. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, ది మోస్ట్ బ్యూటిఫుల్, దీప్తి ఈజ్ ఆల్సో రెడీ. దీప్తి, ఆ స్మైల్ ఉందంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్నమాట. దీప్తి, కెన్ ఐ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్? ఇప్పుడు మగవాళ్ళు అన్ని పనులు చేస్తారు, ఆడవాళ్ళు కూడా ఇవాళ రేపు అన్ని పనులు మగవాళ్ళకి సమానంగా చేస్తున్నారు. కానీ ఏమన్నా ఒక 2 పనులు ఇది మగవాళ్ళే చేయొచ్చు, ఆడవాళ్ళు చేయలేరు అని ఉన్నాయా? మేబీ ఒక బరువైన వస్తువుని వాళ్ళు మోయగలరేమో అంతే. అబ్బాయిలు అయితే దీప్తి కోసం ఈ పోల్ రెడీగా ఉంది. ఇప్పుడు ఈ దీప్తి పోల్ ఎక్కి చూపెడుతుంది. లేదండి, నాకు చెట్టు ఎక్కడం వచ్చు కానీ పోల్ అది రాదు నాకు. చూసావా, అంటే కొన్ని పనులు అబ్బాయిలకే సెట్ అవుతాయి అని చెప్పేస్తాను. అంటే మనం ఎందుకు లైన్ మ్యాన్ అని ఎందుకు అంటాం, లైన్ ఉమెన్ అని ఎందుకనం? అంటే ఎవరు చేయలేని పని నేను చేస్తాను అని చేసి ధైర్యంగా చేసి వెనకాలన్న ఎంతో మంది మహిళలకి ఇన్స్పిరేషన్ గా నిలిచిన వాళ్ళని టార్చ్ బేరర్స్ అంటారు. అండ్ ఇక్కడ వచ్చే వ్యక్తులు ఆన్ స్టేజ్ నిజంగానే టార్చ్ బేరర్స్. లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ ది ప్రౌడ్లీ వి కాల్ దెమ్ లైట్ ఉమెన్ భారతి గారు అండ్ రజిత గారు. లైన్ మ్యాన్ అంటాం, ఇది మగవాళ్ళ పనియే అంటాం. మీరు ధైర్యం చేసి లైన్ ఉమెన్ గా ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో ఈక్వల్ అని నిరూపించుకోవడం కోసం దేనికి తక్కువ కాదని మీరు ఎంచుకున్నారా ఇలా? ఎంచుకొని ఇది సాధించగలిగాం. అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు? అన్ని రంగాలలో ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఇందులో మాత్రమే మగవాళ్ళు ఉండాలి ఆడవాళ్ళు ఉండొద్దని ఏమి ఉండదు కదా. ఎవరైనా నేర్పించారా దగ్గరుండి, ఇలా కాదు అలా చేయండి ఆ టెక్నిక్స్ కానీ అవన్నీ? ఎవరు లేదు, మా హస్బెండ్ నాకు సపోర్ట్. ఎక్కడ మీ ఆయన గారు ఎక్కడ ఉన్నారా? అక్కడ కూర్చున్నారు సార్. రండి సార్, రండి రండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే సపోర్ట్ చేయడం ఒక ఎత్తు, ఇలాంటి పనులలో వెనకాలండి నువ్వు చేయగలుగుతావి అని చెప్పడం ఇంకో ఎత్తు. థ్యాంక్ యూ సో మచ్ మీకు. అండ్ రజిత గారు, మీరు ఎప్పటి నుంచి మీరు ఎలా నేర్చుకున్నారు? రిక్రూట్మెంట్ వచ్చింది సార్. వచ్చేసరికి మేము చూసుకొని లేడీస్ కి అవకాశం ఉందని చెప్పారు. ఓకే, వచ్చిన అవకాశం ఎందుకు మనం వృధా చేయడం అని ప్రయత్నించాము. ఎగ్జామ్ రాసాము, వచ్చింది, క్వాలిఫై అయ్యాము. మళ్ళీ ఇట్లా పోల్ టెస్ట్ అని చెప్పారు. ఓకే, మురళీ సారు కోచ్. నైస్, చాలా బాగా నేర్పించారు. ఆల్రైట్, సో భారతి గారు అండ్ రజిత గారు ఇప్పుడు మనకి లైవ్ గా ఇక్కడే ఈ స్ట్రైట్ పోల్ ఎక్కి చూపెడతారు. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. కొంచెం జాగ్రత్త, ప్లీజ్ గో హెడ్.
భారతి గారు వండర్ఫుల్ అండి. రజిత గారు ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఇవాళ మీకు తెలియకుండా చాలా మందిని ఇన్స్పైర్ చేశారు. అండ్ నిజంగానే అంటే ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు, చేయలేనిది ఏది లేదు. అందుకే మేము మగవాళ్ళం ఎక్కడున్నా ఒప్పేసుకుంటాం. మీ తర్వాతనే మేము. ఈ పోల్ ఎక్కే ఆర్ట్, ఈ స్కిల్ ని మా వాళ్ళు కూడా చూశారు, మీ దగ్గర నుండి నేర్చుకున్నారు, ఇన్స్పైర్ అయ్యారు. అందులో మార్గరీటా, yes మార్గరీటా, I want you to come here. సో ఇద్దరు వండర్ ఉమెన్ ని చూసారు మీరు ఇక్కడ. సో ఐ థింక్ యూ కెన్ బి ది థర్డ్ వండర్ ఉమెన్ ఆన్ స్టేజ్ టుడే స్టాండింగ్. ఐ థింక్ యూ కెన్ డూ దిస్. మార్గరీటా ఏమంటారు, చేయగలుగుతారా? ఓకే, నో ప్రాబ్లం. Come on. మహేష్ గారు మీరు ఒక్కసారి చేసి ఈ చలిలో దానికి వెచ్చదనం ఇచ్చారు చూడండి. మంచి థాట్స్. థ్యాంక్ యూ. నిజంగా ఇక్కడ చాలా 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 స్కిల్స్ ఉన్నాయి ఊర్లో. కొన్ని మనం చేయగలుగుతాం, కొన్ని మనం చేయలేము. ఆర్టిస్ట్ గా ఒక భయం అనేది ఉంటది. బట్ మహేష్ నిన్ను చూస్తుంటే అసలు ఆ భయాలన్నీ పక్కన పెట్టేసి ఎంత ధైర్యంగా ఎక్కావు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ, లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు అండ్ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్. అండ్ మీరు ఇక్కడ ఉన్నారు, ఒక అద్భుతమైన స్కిల్ మాకు చూపెట్టారు కాబట్టి దీప్తి చేతుల మీదుగా చిన్న ఫెలిసిటేషన్ మీకు. అండ్ పృథ్వీ గారు, ఇఫ్ యూ క్యాన్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్. పద్మసీమ, అది ఎంత డిఫికల్ట్ అనేది వాళ్ళు చేసిన తర్వాత అర్థమైంది. మీరు చేసేది చాలా ఈజీగా వెళ్ళారు, నేను కూడా అంత ఈజీగా చేస్తున్నారండి. నిజం చెప్పాలంటే సార్ అన్నట్టు వీళ్ళు ఎక్కుతుంటే చాలా ఈజీ చేసేచ్చు అనుకున్నాం. ఎప్పుడైతే తినొచ్చి అన్నప్పుడు ఓకే, అందులో ఒక డిఫికల్టీ. చెప్పండి మేడం అన్నట్టు ఆడవాళ్ళంటే దేంట్లో తక్కువ కాదు. ఆడపులులు అన్నారు చూడండి, ఆడవాళ్ళంటే అందరు ఆడపులులే. Deepthi, I think you should try once. This is very easy. వాళ్ళు ఇప్పుడు నేను ఎప్పుడు ఎక్కలేదు, సో అలాగే జగదాత్రి కూడా ఎప్పుడు చేయలేదని
నిజంగా భారతి గారు అండ్ రజిత గారు అమ్మాయిలు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని ప్రూవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇప్పుడు తెలుగు మీడియం స్కూల్లో నెక్స్ట్ ఏం చేద్దాం ఫండు అన్న ఈ ఎపిసోడ్ కి ఇదే ముఖ్యమైన ఘట్టం. మరి ఏమనుకున్నావు మరి అప్పారావు గారు పాటలు పాడడం అది అప్పారావు గారు షాల్ వేసుకున్నప్పుడే అమ్మో ఈయన నిజంగా ఏమన్నా సంగీతం ఏమైనా చేద్దాం అనుకున్నాడు. అండ్ యష్మి కూడా పాటలు నేర్చుకుంది, మనం చూసాం టీవీలో. యష్మి మళ్ళా నారాయణ కూడా పాటలు నేర్చుకున్నాడు, మన గంగా కూడా ఏం నేర్చుకుందో చూద్దాం. మీ నలుగురు కలిసి రండి ఒకసారి. సో అప్పారావు గారు మీరు ఎంత దాచిపెట్టాలనుకుంటా మేము చూసాం దగ్గర నుంచి టీవీలో మొత్తం. సో ఏం నేర్చుకున్నారు? మీ ఇద్దరిట్లో ఎవరు పర్ఫామ్ చేస్తారు? మీ ఇద్దరు పర్ఫామ్ చేస్తున్నారా? ఇద్దరు పర్ఫామ్ చేస్తున్నారు. శాంపిల్ గా ఒకటి వదలనా? ఒకటి వదలండి. హై పిచ్చి లో పిచ్చి అందరికి పిచ్చి. యష్మి అండ్ బాజా మీరేం నేర్చుకున్నారు? జానపద గీత. జానపద అంటే ఫోక్ మ్యూజిక్. వావ్, వెరీ గుడ్. సో ఏమన్నా మాకు ఒక చిన్న శాంపుల్ వదులుతారా? ఓహోహో, అంటే మీకు నేర్పించేవారు కూడా ఇక్కడికి రావాలి కదా, అండ్ మీకు నేర్పించే ఆ గొప్ప సింగర్ రావాలి కదా స్టేజ్ మీదకి. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ది బ్యూటిఫుల్ ఫోక్ అంటే మనకు గుర్తొచ్చే కనకవ్వ ఆన్ స్టేజ్. కనకవా, నిజంగా నీ ఎనర్జీని మ్యాచ్ చేయడం మా వల్ల కాదు. అసలు నీ రాకతోనే ఆ నవ్వుతోనే మాకు ఒక పండుగ వాతావరణం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా అప్పారావు గారికి నేర్పించిన ది గ్రేటెస్ట్ 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 సింగర్ మాకు ఎంతగానో ఇష్టమయ్యా మొగలయ్య గారు ఆన్ స్టేజ్. గురుగారు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ అంటే మీరు ఎంత బిజీగా ఉంటారో తెలుసు, సంగీతానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసు. మా తెలుగు మీడియం స్కూల్కి రావడం, వీళ్ళకి పాటలు నేర్పడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కనకవా, ఎలా అనిపిస్తుంది మా షోకి రావడం? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత చక్కగా ఇంత ఇంగ్లీష్ పిల్లలు మన తెలుగు పాటలు నేర్చుకుంటానికి వచ్చిండ్రు. వాళ్ళు మా తెలుగు పాటలు నేర్చుకున్నారు. చాలా చక్కగా పాటలు నేర్చుకున్నాడు. చక్కగా పాటలు నేర్చుకున్నాడా? మా దగ్గర అయితే బాగా సతాయిస్తాడు. పాటలు నేర్చుకునేటప్పుడు నన్ను సతాయించిండు. నిన్ను కూడా సతాయించాడు. ముక్కు విండినా అదే బాగైంది. అందుకే కొంచెం అప్పటి నుంచి చక్కగా ఉన్నాడు. అండ్ మొగలయ్య గారు, మా అప్పారావు గారు మీ దగ్గర పాట నేర్చుకున్నాడు. చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మా తెలుగు నేర్చుకునడం నా మనసు కూడా చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. భీమ్లా నాయక్ లో ఆ స్టార్టింగ్ ఏదైతే ఇప్పుడు ప్లే అయిందో అదొక్కసారి మా కోసం. ఆడగాదు ఈడగాదు ఆ మీరొల్ల మేడగాదు గుర్రము నీళ్ళ గుట్ట గాడ అలుగు వాగు తండలోన జమ్మ చౌడు చెట్టున్నది. జమ్మయ్యవుడు చెట్టు కింద అమ్మ నొప్పులబడుతుండాది. ఎండలి ఎదు రాత్రి కాదు ఎగు సుక్క వడవంగాల పుట్టిండాడు పూలి పిల్ల. పుట్టిండాడు పూలి పిల్ల నల్లమల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. తాత పేరు బౌదూరు ముత్తుల తాత వీర నాయక్. పెట్టే పేరు భీమ్లా నాయక్. శబాష్ భీమ్లా నాయక్, శబాష్. ఇప్పుడు మన స్టూడెంట్స్ పర్ఫామ్ చేయబోతున్నారు. ఏం నేర్చుకున్నారో ఈ రోజు. ఇటువైపు గంగా అండ్ ఇటువైపు బాజా. ఆల్ ది వెరీ బెస్ట్. ది మైక్ ఇస్ ఆల్ యువర్స్. సో ముందుగా నారాయణ మన కోసం పర్ఫామ్ చేస్తున్నాడు. గట్టిగా చెప్పండి.
నసఫేలే గందులోన గంగదారి ఆననిమ్మిలి అట్టున్నారు కంగనారి కష్టపన్నే కన్నిలోంగ కంగదారి అత్తనిమిలి అట్టనాలు కంగనారు అట్టనిమిలి అట్టనాలు కంగనారు మగనిమిలి అట్టనాలు కంగదారి నసఫేలే గందిలోన గంగనారు. సూపర్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్. రిత్వి గారు ఎలా అనిపించింది? అంటే ఇది జస్ట్ ఒక 1-2 hours లో నేర్చుకున్న పాట. Extraordinary, man. I'm so proud of you. ధన్యవాదములు. So, Zee Telugu and this show, Telugu Medium School, gave you this great opportunity. థ్యాంక్ యూ సార్. And you've ధన్యవాదాలు. done so well. Very proud of you. Alright, Ganga and Apparav garu, it's up to you. Om Bhurbhuva Swaha Tatsaviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yonam Prachodayat. గాయత్రి మంత్రాన్ని ఇంత పర్ఫెక్ట్ గా నేర్చుకుని గంగా, యు డిడ్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. బోత్ ఆర్ జూనియర్స్, నారాయణ అండ్ గంగా. యు డూయింగ్ ఇట్ రియలీ వెల్. నిజంగా అంటే తెలుగు వారు ఎక్కడి నుంచి చూస్తున్నా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు మీడియం స్కూల్లో నెక్స్ట్ మనం టీవీలో చూసినప్పుడు హంగామా హంగామా ఒక యాక్టివిటీ జరిగేటప్పుడు అయింది. ఏంటి యాక్టివిటీ చెప్పు? మట్టి దొరికింది, కొండ తయారు చేశారు. పాట్ మేకింగ్. వారు అల్లరి ఎక్కువ చేసిరా లేకపోతే ఏమైనా నేర్చుకున్నారా అక్కడ అని తెలుసుకుందాం. లెట్స్ హావ్ ఆన్ స్టేజ్ మిస్టర్ మహేష్ అచాంచా. తెలుగు మీడియం స్కూల్లో పాట్ మేకింగ్ కూడా నేర్చుకున్నారు ఈ జంట అండ్ ఈ జంట. సో ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? సరోజానా? I will try my best. You will try. సో ఇక్కడ నుంచి మీ ఇద్దరిలో ఆల్రైట్ తిప్పండి భద్రం గారు. నువ్వు చపాతీ చేస్తున్నావా లేకపోతే కుండం చేస్తున్నావా ఒకసారి? Okay, this has some shape. Let's see what Saroja does. Saroja. అది చూడండి, చూసి నేర్చుకోండి ఇప్పుడన్నా. Wow. Super Anna, super Anna. Thank you. So, you want to try? Wow. Good shape. Very good. I think you can cut it and take it out. Wow. అన్నగారు ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? మేము ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గ్రామంలో మొత్తం అంటే మట్టి కుండలన్నీ మీ దగ్గర నుంచి? మా దగ్గర నుంచే. అంటే ఇది నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? పర్ఫెక్ట్ గా వేయాలనుకున్న ఒక 4 సంవత్సరాలు పడుతుంది. 4 సంవత్సరాలు? 4 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కుర్రోడు నుంచి 15 సంవత్సరాల వరకు నేర్చుకుంటాడు. ఆ తర్వాత అయితే ఫింగర్స్ పనిచేయి మనకు, గట్టిగా అయిపోతాయి కదా అనేది ఫ్రెష్ చేయడానికి అవకాశం ఉండదు. అండ్ వీళ్ళిద్దరూ ఒక 1-2 గంటల్లో నేర్చుకున్నది అంటే ఎంతవరకు నేర్చుకున్నాడు చూపించడానికి ట్రై చేశారు. బట్ నాట్ అ బ్యాడ్ జాబ్. యు బోత్ డన్ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్.
ఇట్స్ సూపర్ ఎంటర్టైనింగ్ అండ్ విలేజ్ ఆర్ట్స్ స్కిల్స్ గురించి బోల్డ్ అని విషయాలు తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ మా జూనియర్స్ పర్ఫామ్ చేశారు, ఆఫ్ కోర్స్ సీనియర్స్ కూడా హెల్ప్ చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఫైనల్ గా ఏ జోడీ అవుతుంది విన్నర్, ఈ విలేజ్ ఆర్ట్స్ ఈ నైపుణ్యాన్ని మాస్టర్ చేశారో వాళ్ళకి ఎపిసోడ్ విన్నర్ గా మా పృథ్వీ గారు అనౌన్స్ చేయబోతున్నారు. పృథ్వీ గారు, కమ్ హియర్ అండ్ డూ ది అనౌన్స్మెంట్ ప్లీజ్. All right, so tough job. We're going to make it easy. We have Yama who did that Karresamu. We had Baza singing. We had Margarita climbing up that tower. We had Saroja doing that pottery. And ipudu winner evaru mere cheppali. Okay, I think please don't get offended. I love you all, but I like Margarita a lot. I don't know why. And especially the way she tied that and climbed up. I think Margarita and Mahesh Vitta are my favorites this episode. Wow, the winners, Mahesh Vitta and Margarita. Wow, very good. Good job. No, good job. No. You are the episode winners and congratulations, Drill Master. Another time. ఎపిసోడ్ విన్నర్స్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. అండ్ పైకి ఎక్కినప్పుడు సగం ఎక్కినా కానీ ఎక్కాలనిపించింది, కానీ భయం వేసింది పొరపాటున జారితే ఏమవుతుంది అని చిన్న భయంతో దిగిపోయినాం. మళ్ళీ ఇది పాపం తనైతే ట్రై చేసింది, ఫస్ట్ ఎక్కడనేది లేదు మనం చేయాల్సింది అంటే పాపం ట్రై చేసింది. Lovely, congratulations and thank you so much Prithvi garu. I mean once again a fantastic episode. I think you should get all of them here. Yes, can we have all the participants on stage please? Thank you so much ladies and gentlemen. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో అద్భుతమైన థీమ్ తో మీ ముందుంటాను. Until then, take care, bye bye.